ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే మటన్ బంగాళాదుంప కూర అయితే చేశాను. చూడండి గ్రేవీ కూర ఎంత బాగుందో. ఇది ఎలా చేయాలనో రండి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి గ్రేవీగా ఎంత బాగుందో. ఇది ఎలా చేయాలనో చూపిస్తాను. రండి చేద్దాం బంగాళాదుంప మటన్ కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే నేను మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను. బంగాళాదుంపలు వేసి మా విలేజ్ స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందైతే నేను మటన్ని ఒక 1/2 కిలో తీసుకున్నాను. చూడండి ఈ విధంగా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్, సరిపడా. ఎందుకంటే ముక్కలకి బాగా ఉప్పు పట్టాలి కాబట్టి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం కూడా వేసుకుందాము. 1 స్పూను పసుపు వేసుకుందాము. కొద్దిగా ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు కారం బాగా ముక్కలకి ఇలా పట్టే వరకు బాగా ఇలా కలిపేసేసుకోవాలి. కలిపేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి బాగా ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి నేను ఒక 10 నిమిషాలు ఇలా ఉంచుకున్నాను. ఎందుకంటే ఉప్పు మనం వేసిన కారము అవన్నీ పసుపు అన్నీ బాగా ఇందులోకి ముక్కలకు పట్టేసుకుంటుంది. ఇప్పుడు మనము ఈ మటన్ని తీసి ఒక కుక్కర్లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ముందు మటన్ని ఉడికించుకుందాం. చూడండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఎందుకంటే అడుగంటకుండా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. మటన్ని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. అబ్బా చూడండి నీసు నీళ్ళన్నీ బాగా ఇనిగిపోయి ఇలా ఉడికిపోయింది. నేను ఉప్పు కారం పసుపు వేసాను కదా. చూడండి ఆయిల్ కూడా కొద్దిగా వేసాను కదా. ఇంకొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్. ఆ నీచి నీళ్ళన్నీ ఉడికే వరకు ఇంకాసేపు ఇంకొక 10 నిమిషాలు ఇలా ఉడికించుకుందాము. తిరిగి మూత అయితే పెట్టుకుందాము. మటన్ ఇంకా కొద్దిగా ఉడకాలి కాబట్టి ఉడికే లోపల నేను ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను. మసాలాలు ఏంటంటే చూడండి ఒక పెద్ద 2 టమాటాలు అయితే, ఎందుకంటే 1/2 కేజీ కాబట్టి నేను పెద్ద ఒక 2 టమాటాలని ఇలా కట్ చేసుకున్నాను. ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లుల్లి చూడండి ఇంకా కొన్ని మసాలాలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి గసగసాలు ఫ్రెండ్స్, 2 స్పూన్లు గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, ఒక 2 స్పూన్లు నువ్వులు, కొన్ని జీడిపప్పులు, ఎండు కొబ్బరి చూడండి ఒక 3 అయితే ఇలాచీలు తీసుకున్నాను, లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ఇంకొక ప్యాన్ పెట్టాను. ఈ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా ఎందుకంటే మనము టమాటాలో ఇవి ఫ్రై చేసుకునేక మాత్రమే. ఇప్పుడు చూడండి ఇందులో ముందుగా అల్లం వేసుకుందాము, వెల్లుల్లి వేసుకుందాము. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ మనకు ఫ్రై అవసరం లేదు, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం టమాటాలు కూడా వేసేసుకుందాము. కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా ధనియాలు అవన్నీ తీసుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కొద్దిగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఈ మసాలాలన్నీ ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు తొందరగానే ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఎక్కువసేపు కూడా పట్టదు, ఒక 2-3 నిమిషాలకే ఉడికిపోతుంది. కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఈ మసాలాని పేస్ట్ చేసుకోవాలి. వేడి మీద అయితే వేయకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి మసాలా అయితే ఈ విధంగా వేసేసుకున్నాను. చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇలా మెత్తగా ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మటన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి మటన్ కూడా బాగా ఇలా ఉడికిపోయింది. నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము.
ఫ్రెండ్స్ చూడండి, ఉడికించిన ఈ మటన్ అయితే గిన్నెలోకి తీసుకున్నాను. ఫ్రెండ్స్ స్టవ్ అయితే వెలిగించుకొని మళ్ళీ కుక్కర్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మటన్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్లు వేసాను. ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అవనిద్దాం. ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిరిగి మళ్ళీ మనం మసాలాని ఫ్రై చేసుకోవాలి. చూడండి, జీలకర్ర కూడా వేగిపోయాక ఇప్పుడు ఈ మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మసాలా కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలాని కొద్దిగా ఉడకనిద్దాం. చూడండి, మసాలా కూడా బాగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందులోనే కారం వేసుకోవాలి. కొద్దిగా మన గ్రేవీకి సరిపడా ముందుగా పసుపు వేసుకుందాము. ఎందుకంటే మటన్లో కూడా కొద్దిగా వేసుకొని ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు గ్రేవీకి సరిపడా పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలి తగినంత ఫ్రెండ్స్. ఎంత తింటామో అంత వేసుకోవాలి. నాన్ వెజ్లో కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే 2 స్పూన్లు అయితే వేసాను. ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపెట్టేసుకోవాలి. ఈ కారము ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, కారము మనం వేసిన మసాలాలన్నీ అయితే పచ్చివాసన పోయి ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. చూడండి సైడ్ నుంచి. ఇప్పుడైతే మనం ఉడికించుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం మటన్ ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు గ్రేవీకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మటన్ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా ఇంకోసారి అంతా కలిపెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం జారు గడుక్కున్న మసాలా ఉంది కదా, అందులో కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేసేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒక విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఇందులో బంగాళాదుంపలు వేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఒక 2 విజిల్లు వచ్చిన తర్వాత నేను ఇలా తీసుకున్నాను మూతని. ఇప్పుడైతే నేను ఇది ఉడికే లోపల నేనైతే చూడండి బంగాళాదుంపల్ని ఇలా ఎంత సైజులో ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళాదుంప ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము. అన్నీ ఇందులో వేసేసాను ఫ్రెండ్స్. నేను ఒక 1/4 కిలో బంగాళాదుంపలు తీసుకున్నాను. ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపెట్టేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 విజిల్లు వస్తే మనకు కూర అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. గ్రేవీ లాగా చాలా బాగుంది చూడండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇంకొద్దిగా వాటర్ వేసాను, ఎందుకంటే బంగాళాదుంప ఉడకాలి కాబట్టి. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం. చూడండి, ఇంకొక 2 విజిల్లు వచ్చిందాక ఉడికించుకొని అయితే తీసేసాను నేను. చూడండి ఎంత బాగా ఉడికిందో. అయిపోయింది ఫ్రెండ్స్ మటన్ ఉల్లగడ్డ కూర అయితే. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కనుక చేసుకుంటే చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసేసుకుందాము. గ్రేవీగా రోటీలకు కానీ అన్నంలోకి కానీ రాగి సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కూర మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇప్పుడైతే స్టవ్ కట్టేసేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో.